కొన్నేమో లేదు ఇది అందరి మీద వేసాడు గ్లోబల్ టారిఫ్ అన్నాడు కాబట్టి అన్ని దేశాలకు వచ్చిస్తుందని అంటున్నారు. ఇవి కొన్ని 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే మన దేశం మీద ఆల్రెడీ 18% ఉంది, ఇప్పుడు ఈ 10 కూడా యాడ్ అయితే మళ్ళీ 28% అవుతుంది. సో క్లియర్గా ఆయన్ని అడిగినప్పుడు భారత్ మీద ఏదో ప్రభావం అంటే భారత్కి అమెరికాకి మధ్య ఏం ప్రభావం ఉండదు అని చెప్పాడు. సో ఓవరాల్గా ట్రంప్ కి ఒక ఎదురు దెబ్బ అయితే తగిలిందని చెప్పొచ్చు సుప్రీంకోర్టు దీనిలో. అందుకనే ఇది అమెరికా కంపెనీలన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పుని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 1000 దావాలు అక్కడ కోర్టులో కేసులు 1000 రకాల కంపెనీలు కావచ్చు, షాప్ ఓనర్స్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, 1000 పిటిషన్ల కోర్టులలో ఉన్నాయన్నమాట ట్రంప్కి టారిఫ్స్కి వ్యతిరేకంగా. ఎందుకంటే అక్కడున్న కంపెనీలు లేకపోతే అక్కడున్న పెద్ద పెద్ద షాపులు వీళ్ళందరూ ఈ బర్డన్ని భరించాల్సిన పరిస్థితి ఫైనల్గా అది కన్జ్యూమర్స్ మీద కూడా పడుతుంది. ఇప్పటివరకు అయితే కన్జ్యూమర్స్ మీద ఎక్కువ భారం వేయకుండా ఈ దిగుమతి చేసుకుంటున్న కంపెనీలే భరిస్తున్నాయని చెప్తున్నారు. అయితే అది మెల్లమెల్లగా వాళ్ళే ఎంతకాలం భరిస్తారు, అది మెల్లగా కన్జ్యూమర్స్ మీదకి కూడా వెళ్ళే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కంపెనీలంతా భరిస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ దీని పట్ల ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికన్ స్టాక్ మార్కెట్ కూడా బ్రహ్మాండంగా స్పందించి నిన్నంతా కూడా అన్ని స్టాక్ మార్కెట్స్ మనకి బుల్లిష్ ట్రెండ్ కనబడింది. సో ఓవరాల్గా అమెరికాలో ఉండే డెమోక్రాట్స్ కావచ్చు లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు అందరూ కూడా ఈ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ఇప్పుడు ఇతను ధిక్కరిస్తున్నాడు కాబట్టి ఇతను అరెస్ట్ అవుతాడు, ఎందుకంటే సుప్రీంకోర్టుని ఇతను ధిక్కరించడం అనేది కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు తన కోర్టు ధిక్కారం కింద ఇతన్ని అరెస్ట్ చేయించే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉందనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. కానీ అదంత ఈజీ వ్యవహారం అయితే కాదు. అతను తెలుసు కాబట్టి ట్రంప్ ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యాడు. అట్లాగే ట్రంప్కి ప్లాన్ బి ఏంటి అనుకున్నప్పుడు ఇంకొన్ని చట్టాలు ట్రంప్కి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టాయి. గతంలో ట్రంప్ కనే కాదు అమెరికన్ అధ్యక్షులకి ప్రత్యేక అధికారాలు కాంగ్రెసే కట్టబెట్టింది కొన్ని చట్టాల ద్వారా. అందులో ఒకటి వచ్చి ట్రేడ్ యాక్ట్ 1974లో వచ్చిన ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 122 ఏం చెప్తుందంటే 150 రోజుల వరకు 15% వరకు టారిఫ్ విధించవచ్చు అధ్యక్షుడు అని ఆ చట్టం చెప్తుంది. సో ఆ చట్టం కింద 15% వరకు ఆయన టారిఫ్ విధించవచ్చు. అందుకనే ఆయన 10% ఇప్పుడు విధించాడు, ఈ చట్టం కింద విధించాడు. అట్లాగే సెక్షన్ సేమ్ యాక్ట్ ట్రేడ్ యాక్ట్ 1974 సెక్షన్ 301 ప్రకారం పెనాల్టీ వేయచ్చు, టారిఫ్స్ వేయచ్చు. అంటే దేశ ఆర్థిక ప్రయోజనాల రీత్యా విదేశీ వస్తువుల మీద కంపెనీల మీద పెనాల్టీ వేసే అధికారం అధ్యక్షుడికి ఉంది, టారిఫ్స్ విధించే అధికారం కూడా ఈ సెక్షన్ కింద ఉంది. అట్లాగే ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ 1962 ఉంది. ఈ యాక్ట్ కింద జాతీయ భద్రతకు ముప్పు వస్తుంది అనుకున్నప్పుడు విదేశీ వస్తువులను నియంత్రించవచ్చు, ఆపచ్చు, లేకపోతే వాటిని డిస్కరేజ్ చేసే విధంగా వాటి మీద ఎటువంటి చర్యలన్నా తీసుకోవచ్చు జాతీయ భద్రత అనుకున్నప్పుడు. సో ఇప్పుడు ఆయన అదే కదా చెప్తున్నాడు, జాతీయ భద్రత అనే చెప్తున్నాడు. ఒకటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ రావడం, రెండోది ఫెంటానిల్ లాంటి డ్రగ్స్ని అమెరికాలోకి పంపించడం. సో ఈ 2 కారణాల వల్ల నేను పెంచుతున్నాను అనేది జనరల్గా ఆయన చెప్తున్నది. కాకపోతే ఇండియా మీద ఈ ఆరోపణలు లేవు. ఇండియా మీద కూడా కొంత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఉంది, కానీ ప్రధానంగా ఇండియా మీద ఉన్నది ఏమంటే మా వస్తువులకి వాళ్ళు 100-120% వరకు ట్యాక్స్ టారిఫ్ వేస్తున్నారు, వాళ్ళ వస్తువులకు మేము 3% కంటే ఎక్కువ లేవు, అందుకనే నేను పెంచుతున్నాను అనేది ఆయన అనేక సార్లు మాట్లాడాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా అతను ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈ 2 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఎక్కువయ్యారు, రెండోది ఫెంటానిల్ లాంటి డ్రగ్స్ని అమెరికాలోకి తీసుకొస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి పనిష్మెంట్గా ఈ టారిఫ్స్ అనేది వేస్తున్నాను అనేది అతని లాజిక్. ఓవరాల్గా ఏంటంటే అమెరికాకి సంబంధించి అక్కడ ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటారు, ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువైపోతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి నేను ఈ చర్యలు తీసుకుంటున్నాను అనేది ట్రంప్. ఇది అమెరికాలో కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ట్రంప్ను సపోర్ట్ చేసే ఒక వర్గం గట్టిగానే ఉంది, అట్లాగే ట్రంప్ను వ్యతిరేకించే వర్గం ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతూ కూడా ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అనేది ఆచరణలో ఎలా ఉంటుంది అనేది కొద్ది రోజులు ఆగితే కానీ మనకు ఒక క్లారిటీ అయితే రాదు.